ఈ ప్లేన్ ఆకాశంలోకి ఎగిరిన 37 సంవత్సరాల తర్వాత ల్యాండ్ అయ్యింది. మీడియా రిపోర్ట్స్ ప్రకారం 2 జూలై 1955 ఫ్లైట్ నంబర్ 914 37 మంది ప్రయాణికులతో న్యూయార్క్ నుండి మయామి వెళ్లడానికి బయలుదేరింది. కానీ మయామి చేరుకోలేదు. ప్లేన్ గాలిలో ఉండగానే మాయమైపోయింది. దానిని ఎవరూ కనిపెట్టలేకపోయారు. 37 సంవత్సరాల తర్వాత 9 సెప్టెంబర్ 1992న సడన్ గా వెనిజులా ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యింది. ఇది ఎవరికీ తెలియదు. మీడియా రిపోర్ట్స్ ప్రకారం ప్లేన్ ల్యాండ్ కాగానే పైలట్ అక్కడున్న గ్రౌండ్ స్టాప్ తో ఇది ఏ సంవత్సరం అని అడగగా గ్రౌండ్ స్టాప్ 1992 అని చెప్పారు. దాంతో పైలట్ ఓ మై గాడ్ అంటూ వచ్చినంత స్పీడ్ గా ఆకాశంలోకి వెళ్లిపోయాడు. ఆ ప్లేన్ ఎక్కడికి వెళ్ళిందో ఇంతవరకు ఎవరికీ తెలియదు. కొంతమంది ఈ ప్లేన్ టైం ట్రావెల్ చేసి భవిష్యత్తులోకి వచ్చి తిరిగి వెళ్ళిందని చెబుతున్నారు. నిజానికి ఈ ఘటన ఇప్పటికీ రహస్యంగా ఉండిపోయింది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.